Dear students, welcome to my lecture 16. The topic of the lecture is relational data model. Right? In the previous classes, మన hierarchical data model గురించి చెప్పుకున్నాము. అలాగే నెట్వర్క్ డేటా మోడల్ గురించి కూడా మనం చెప్పుకోవడం జరిగింది. అయితే hierarchical data model లో డ్రాబ్యాక్స్ ఉన్నాయని చెప్పాను. ఆ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి నెట్వర్క్ డేటా మోడల్ ఏం కాబడింది, డెవలప్ కాబడింది. అయినప్పటికీ కూడా hierarchical data model లో ఉన్న డ్రాబ్యాక్స్ అయితే కనుక నెట్వర్క్ డేటా మోడల్ కొంతవరకు సాల్వ్ చేయగలిగింది, కానీ కంప్లీట్ గా మీకు ఏం కాబడలేకపోయింది, సక్సెస్ఫుల్ కాలేకపోయింది. నెట్వర్క్ డేటా మోడల్లో కూడా మనకి ఏంటి, కొన్ని డ్రాబ్యాక్స్ అనేవి ఏం కాబడ్డాయి, అక్కర్ కాబడ్డాయి. ఆ డ్రాబ్యాక్స్ గురించి లాస్ట్ క్లాసెస్ లో మన hierarchical డేటా మోడల్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ గురించి మీకు చెప్పడం జరిగింది. అలాగే నెట్వర్క్ డేటా మోడల్ కి సంబంధించిన డ్రాబ్యాక్స్ గురించి కూడా మీకు చెప్పడం జరిగింది. అయితే ఈ డ్రాబ్యాక్స్ ని ఓవర్కమ్ చేయడానికి 1970s లో మీకు ఏంటంటే రిలేషనల్ డేటా మోడల్ అనేది ఏం కాబడింది, డెవలప్ కాబడింది. 1970s లో మీకు ఈఎఫ్ కార్డ్ అనే పర్సన్, తను ఐబిఎం కి సంబంధించిన ఎంప్లాయీ మాట, ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ కార్పొరేషన్ లో వర్క్ చేసే ఎంప్లాయీ ఈఎఫ్ కార్డ్. అయితే తను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రిలేషనల్ అనే టర్మ్ ని తను దేని నుంచి తీసుకోవడం జరిగిందంటే తన ల్యాండ్ మార్క్ పేపర్ నుంచి ఈ టర్మ్ ని తీసుకోవడం జరిగింది. ఏంటా ల్యాండ్ మార్క్ పేపర్? రిలేషనల్ మోడల్ ఆఫ్ డేటా ఫర్ లార్జ్ షేర్డ్ డేటా బ్యాంక్స్. ఏంటా ల్యాండ్ మార్క్ పేపర్? రిలేషనల్ మోడల్ ఆఫ్ డేటా for large shared data banks. ఈ ల్యాండ్ మార్క్ పేపర్ నుంచి ఆ రిలేషనల్ అనే టర్మ్ ఏం చేసుకోవడం జరిగింది, తను తీసుకోవడం జరిగింది. అయితే యాక్చువల్ గా ఈ రిలేషనల్ అనే టర్మ్ ని మ్యాథమెటికల్ కాన్సెప్ట్ రిలేషన్స్ నుంచి తను తీసుకున్నాడు. దేని నుంచి తీసుకున్నాడండి? రిలేషన్స్ నుంచి ఈ టర్మ్ ని తీసుకోవడం జరిగింది. రిలేషన్స్ అంటే రిలేషన్స్ లో మనకి ఏంటంటే రిలేషన్ ని మనం టేబుల్ అని చెప్పి కూడా కాల్ చేయొచ్చు. టేబుల్ కన్సిస్ట్స్ ఆఫ్, టేబుల్ లో మీకు ఏంటి ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి, అలాగే రోస్ ఉంటాయి. టేబుల్ లో ఏంటి ఉంటాయి, మీకు కాలమ్స్ ఉంటాయి, అలానే రోస్ ఉంటాయి. అయితే ఆ టేబుల్ కి సంబంధించిన కాలమ్స్ ని డేటాబేస్ టెర్మినాలజీలో అట్రిబ్యూట్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాము, రోస్ ని టపుల్స్ అని చెప్పి కూడా కాల్ చేస్తాము. కాబట్టి ఆ మ్యాథమెటికల్ కాన్సెప్ట్ రిలేషన్ నుంచి ఈ టర్మ్ అతను ఏం చేసుకోవడం జరిగింది, తీసుకోవడం జరిగింది. ఓకే, తీసుకున్న తర్వాత ఈ రిలేషనల్ డేటా మోడల్ అనేది మీకు ఏం కాబడిందంటే తను ఏం చెప్పాడంటే, ఈఎఫ్ కార్డ్ ఏం చెప్పాడంటే మీకు ఫైల్ ప్రాసెసింగ్ సిస్టమ్ లో అయితేనేమి, అలాగే హైరార్చికల్ సంబంధించిన డేటాబేస్ సిస్టమ్స్ లో అయితేనేమి, నెట్వర్క్ కి సంబంధించిన డేటాబేస్ సిస్టమ్స్ లో అయితేనేమి మీరు స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయలేకపోతున్నారు, డేటా ఇండిపెండెన్స్ ని కూడా మీరు అచీవ్ చేయలేకపోతున్నారు. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రోగ్రామ్ నుంచి డేటాని సపరేట్ చేసేసేయండి. అంటే ప్రోగ్రాము అంటే మీన్స్ డేటా కోడ్ అనేది మీకు సింగిల్ యూనిట్ లో ఉండకూడదు. అంటే కోడ్ నుంచి డేటాని సపరేట్ చేసేసేయండి, సపరేట్ చేసేసి టేబుల్స్ లో కెప్ట్ చేసుకోండి అని చెప్పాడు. ఆ విధంగా డేటాని కోడ్ నుంచి సపరేట్ చేసేసినట్టయితే, టేబుల్స్ లో కనుక కెప్ట్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీకు ఏంటి వస్తుందని చెప్పాడు, స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుందని చెప్పాడు. అలాగే డేటా ఇండిపెండెన్స్ ని కూడా మీరు అచీవ్ చేయగలుగుతారు అని చెప్పి ఈఎఫ్ కార్డ్ ఏం చేయడం జరిగింది, చెప్పడం జరిగింది. ఓకే, అయితే తను చెప్పిన ఆ పర్టికులర్ థియరిటికల్ కాన్సెప్ట్స్ అనేవి తను ఏం చేయలేకపోయాడంటే ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేకపోయాడు. ఈఎఫ్ కార్డ్ ఏం చేయలేకపోయాడు, ఎడ్గార్ ఎఫ్ కార్డ్ మాట తన పేరు. తను ఏం చేయలేకపోయాడు, 1970s లో ఉన్న కంప్యూటర్ టెక్నాలజీ కానివ్వండి, కంప్యూటర్ హార్డ్వేర్ కానివ్వండి, కంప్యూటర్ కి సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి అంతగా డెవలప్ కాబడలేదు. కాబట్టి తను థియరిటికల్ గా ఏంటైతే చెప్పాడో ఆ థియరిటికల్ గా చెప్పిన దాన్ని ప్రాక్టికల్ గా తను ఏం చేయలేకపోయాడు, ప్రూవ్ చేయలేకపోయాడు. ప్రూవ్ చేయలేని కారణంగా
తను ఇంజీనియస్ గా పిలువబడ్డాడు. అంటే తను చెప్పిన వాటికి థియరిటికల్ కాన్సెప్ట్స్ కి ఓన్లీ థియరిటికల్ గానే చెప్పాడు తప్ప ఇలా చేస్తే ఇలాగ అవుతుందని చెప్పాడు, కానీ ప్రాక్టికల్ గా ప్రూవ్ చేయలేకపోవడం వల్ల తను ఇంజనీయస్ అనిపించుకున్నాడు. అయినప్పటికీ కూడా ఫర్దర్ డేస్ లో తను ఏదైతే చెప్పాడో ఆ దానిపైన బేస్ చేసుకుని, అంటే కంప్యూటర్ టెక్నాలజీలో మనకి ర్యాండమ్ గా చేంజెస్ వచ్చినాయి కాబట్టి కంప్యూటర్ టెక్నాలజీ కానివ్వండి, హార్డ్వేర్ టెక్నాలజీ కానివ్వండి, అలాగే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ కానివ్వండి, మనకి సో మెనీ ఆపరేటింగ్ సిస్టమ్స్ మనకి ఏం కాబడ్డాయి, డెవలప్ కాబడ్డాయి. కాబట్టి తను చెప్పిన థియరిటికల్ కాన్సెప్ట్స్ ఏం కాబడ్డాయి, ఫర్దర్ డేస్ లో మనకి ఏం కాబడ్డాయి అండి, ప్రాక్టికాలిటీలోకి రావడం జరిగింది. ప్రాక్టికాలిటీలోకి వచ్చిన తర్వాత సెవరల్ డేటాబేసెస్ ఏం కాబడ్డాయి మనకి, తను చెప్పిన ఆ కాన్సెప్ట్స్ మీదే బేస్ కాబట్టి డేటాని టేబుల్స్ లోనే కెప్ట్ చేసుకుంటూ మనకి ఏం కాబట్టాయి, సెవరల్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఏం కాబట్టాయి, డెవలప్ కాబట్టాయి. ఆ సాఫ్ట్వేర్స్ కి ఎగ్జాంపుల్స్ గా మనం ఏం చెప్పొచ్చు అంటే Oracle ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, DB2 ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, MySQL ని ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు, అలాగే MS SQL సర్వర్ ని కూడా మనం ఏం చెప్పొచ్చు, ఎగ్జాంపుల్ గా చెప్పొచ్చు. ఇవన్నీ కూడా నోవడేస్ పాపులర్ కాబడిన డేటాబేస్ సాఫ్ట్వేర్స్, DBMS సాఫ్ట్వేర్స్. ఓకే, కాబట్టి ఇవన్నీ కూడా వీటన్నిటికి కూడా బేస్ ఏంటంటే EF కార్డ్ చెప్పిన ఆ థియరిటికల్ కాన్సెప్టే బేస్. ఏంటి థియరిటికల్ కాన్సెప్ట్? తనేం చెప్పడం జరిగింది, కోడ్ నుంచి డేటాని సెపరేట్ చేసేసేయండి, సెపరేట్ చేసేసి డేటాని బ్యాక్ ఎండ్ లో టేబుల్స్ లో డేటాబేసెస్ లో కెప్ట్ చేసుకోండి అని చెప్పాడు. అలా కెప్ట్ చేసుకోవడం వలన మీకు స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుంది, డేటా ఇండిపెండెన్స్ కూడా వస్తుంది అని చెప్పడం జరిగింది. ఎప్పుడైతే ఆ విధంగా మనకి డేటాబేసెస్ అనేవి ఆ విధంగా దాన్ని బేస్ చేసుకుని డెవలప్ కాబడ్డాయో, దాన్ని బేస్ చేసుకుని డెవలప్ కాబడిన డేటాబేసెస్ ఏం చేయడం జరిగిందంటే మీకు స్టాండర్డ్ ట్రాన్స్మిషన్ ని ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లోకి ఏం చేయడం జరిగింది, అవి కన్వర్ట్ చేయడం జరిగింది. కన్వర్ట్ చేయడమే కాకుండా డేటాబేసెస్ అనేవి, ఈ డేటాబేస్ సిస్టమ్స్ అనేవి, సాఫ్ట్వేర్స్ అనేవి ఒక రివాల్యూషన్ ని క్రియేట్ చేసి డేటా మేనేజ్మెంట్ లో ఏం చేయగలిగేవి, ఒక రివాల్యూషన్ ని క్రియేట్ చేయగలిగాయి. చాలా పాపులర్ కాబట్టి నోవడేస్ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో నేను అంతకుముందు ఏ పేర్లు అయితే డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ చెప్పానో, ఒరాకిల్ అన్నాను, DB2 అన్నాను, MySQL అన్నాను, MS SQL సర్వర్ అన్నాను, వీటిల్నే మనం ఏం చేయడం జరుగుతుంది రియల్ టైమ్ అప్లికేషన్స్ లో, ఓకే సాఫ్ట్వేర్స్ లో అంటే మీన్స్ రియల్ టైమ్ అప్లికేషన్ కి సంబంధించిన సాఫ్ట్వేర్స్ లో బ్యాక్ ఎండ్ గా ఈ డేటాబేస్ సాఫ్ట్వేర్స్ నే, ఆ DBMS సాఫ్ట్వేర్స్ నే మనం ఏం చేసుకుంటున్నాము, యూజ్ చేసుకుంటున్నాము. ఓకే, అయితే ఈ DBMS సాఫ్ట్వేర్స్ లో ఉన్న అనదర్ ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే, ఎవరైతే ఈ DBMS సాఫ్ట్వేర్ ని యూజ్ చేస్తారో, ఎవరైతే ఎండ్ యూజర్స్ దీన్ని యూజ్ చేస్తారో, ఆ ఎండ్ యూజర్స్ నుంచి మనం ఏం చేయొచ్చు అంటే కాంప్లెక్సిటీస్ ని వాళ్ళకి కనిపించకుండా కాంప్లెక్సిటీస్ ని ఏం చేసేసేయచ్చు, హైడ్ చేసేసేయచ్చు. వాళ్ళకి ఏటైతే అవసరమో, దేని మీద అయితే వాళ్ళు ఆపరేషన్స్ పెర్ఫామ్ చేయాలో అదే వాళ్ళకి కనిపిస్తుంది. టేబుల్స్ లో డేటా ఎలా స్టోర్ కాబడుతుంది, డేటా ఎలా రిట్రైవ్ కాబడుతుంది, దానికి ఏ ప్రోగ్రామ్ యూజ్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఎండ్ యూజర్స్ కి అవసరం లేదు. కాబట్టి వాళ్ళకి అక్కడ ఆపరేషన్ జరగడం ఒకటే వాళ్ళకి కావాలి, కాబట్టి అది మాత్రమే వాళ్ళకి కనిపిస్తుంది. మిగతా డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళ నుంచి ఏం చేయబడతాయి, హైడ్ అయిపోతాయి. అలా హైడ్ అయిపోవడం వలన ఆబ్వియస్ గా అక్కడ ఏం జరుగుతుందంటే వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ ని సింప్లిఫై చేసేయడం జరుగుతుంది. అలా సింప్లిఫై అయిపోవడం వలన ఎన్విరాన్మెంట్ ఏంటైపోతుంది, మీకు యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అనేది అక్కడ ఏం కాబడుతుంది, క్రియేట్ కాబడుతుంది. యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఏం కాబడుతుందండి, మీకు అక్కడ క్రియేట్ కాబడుతుంది. ఈ విధంగా డేటాబేస్ సాఫ్ట్వేర్స్ అనేవి చాలా ఈజీగా ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు ఆ సాఫ్ట్వేర్స్ ని ఏం చేసుకోగలిగేవారు, ఈజీగా యాక్సెస్ చేసుకోగలిగేవారు, వాళ్ళకి కావాల్సిన డేటాని ఈజీగా రిట్రైవ్ చేసుకోగలిగేవారు. దాని మీద ఆపరేషన్స్ ని పెర్ఫామ్ చేసుకోవడం కూడా ఏంటయింది, ఈజీ అయిపోయింది. ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసుకోవడం అనేది కూడా ఏం కాబడింది, ఈజీ అయిపోయింది. ఓకే, అంతేకాకుండా మనకి ఈ బ్యాక్ ఎండ్ లో ఏ టేబుల్స్ అయితే మనం కెప్ట్ చేసుకుంటామో ఆ కెప్ట్ చేసుకుంటున్న టేబుల్స్ కి బిట్వీన్ గా లింక్, ఆ టేబుల్స్ ఒక టేబుల్ మరొక టేబుల్ తో రిలేట్ అవ్వాలి అంటే కనుక, ఒక రిలేషన్షిప్ లో ఉండాలి అంటే కనుక సింపుల్ గా అక్కడ టూ టేబుల్స్ లోనూ ఏంటి ఉండాలి, ఒక కామన్ ఫీల్డ్ ఉండాలి. ఒక కామన్ ఫీల్డ్ అనేది కామన్ గా ఉన్నట్టయితే కనుక మనం ఏం చేయొచ్చు, ఆ టూ టేబుల్స్ ని ఏం చేసుకోవచ్చు,
ఒక దానితో ఒక దాన్ని ఏం చేసుకోవచ్చు, లింక్, ఒక రిలేషన్షిప్ ఏం చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. మీకు అర్థం కావడం గురించి మనకి బుక్ లో ఉన్న ఎగ్జాంపులే మీకు చెప్తాను నేను. మనకి ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ కి సంబంధించి మనం కస్టమర్ టేబుల్ ని అలాగే ఏజెంట్ టేబుల్ ని కస్టమర్ టేబుల్ ని కనుక తీసుకున్నట్టయితే దానికి సంబంధించిన నేను కాన్సెప్చువల్ డేటా మోడల్ డ్రా చేస్తున్నాను. కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటే అదేం చెప్తుందంటే, కాన్సెప్చువల్ అంటే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏం చేస్తుందంటే కాన్సెప్చువల్ డేటా మోడల్ ని కూడా అది అచీవ్ చేస్తుంది. కాన్సెప్చువల్ డేటా మోడల్ ఈజ్ నథింగ్ బట్ ఒక ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఎంటైర్ డేటా అంతటిని రిప్రజెంట్ చేయడాన్ని మనం ఏమంటాము, కాన్సెప్చువల్ డేటా మోడల్ అంటాం. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే 2 టేబుల్స్ కి సంబంధించిన డేటాని రిప్రజెంట్ చేయడానికి 2 టేబుల్స్ కి బిట్వీన్ గా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేయడానికి సంబంధించిన కాన్సెప్చువల్ డేటా మోడల్ ని ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఓకే, ఏజెంట్ కి సంబంధించిన కోడ్ తీసుకున్నాను, అలాగే ఏజెంట్ కి సంబంధించిన ఇనీషియల్ తీసుకున్నాను, అలాగే ఏజెంట్ కి సంబంధించిన లాస్ట్ నేమ్ తీసుకుంటున్నాను, ఇలా కొన్ని ఫీల్డ్స్ తీసుకుంటున్నాను. సో ఓకే, దెన్ ఈ ఫీల్డ్స్ ని నేను ఏం చేయడం జరిగిందంటే రెక్టాంగులర్ బాక్స్ లో ఆ ఫీల్డ్స్ ని కెప్ట్ చేస్తున్నాను. ఇలా చాలా ఫీల్డ్స్ ఉంటాయి, నేను కొన్ని ఫీల్డ్స్ ని మెన్షన్ చేయడం జరిగింది. దెన్ ఇక్కడ ఏజెంట్ కోడ్ అనేది ప్రైమరీ కీ ఫీల్డ్ అన్నమాట. అలానే కస్టమర్ కి సంబంధించిన టేబుల్లో కస్టమర్ నెంబర్ ఉంటుంది, కస్టమర్ కి సంబంధించిన ఇనీషియల్, అలాగే కస్టమర్ లాస్ట్ నేమ్, అలానే కస్టమర్ కి సంబంధించిన ఫస్ట్ నేమ్, ఇలా సో ఆన్. ఫస్ట్ నేమ్ కూడా ఉంటుంది. సో ఆన్ ఏజెంట్ కోడ్. Right? Then customer number, primary key field. Right? మీరు గమనించినట్టయితే టూ టేబుల్స్ కి బిట్వీన్ గా లింక్. ఓకే, ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే 2 టేబుల్స్ కి బిట్వీన్ గా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నట్టయితే దాన్ని మనం కనెక్టివిటీ అని కూడా అనొచ్చు. ఓకే, రిలేషన్షిప్ అని కూడా కాల్ చేయొచ్చు. 2 టేబుల్స్ కి బిట్వీన్ గా లింక్ అనేది ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకున్నట్టయితే కనుక ఆ 2 టేబుల్స్ లోను కామన్ గా ఒక ఫీల్డ్ ఉండాల్సి ఉంటుంది. ఆ కామన్ గా ఫీల్డ్ అనేది ఏంటంటే ఏజెంట్ కోడ్ ని ఇక్కడ ప్రైమరీ కీ ఫీల్డ్ గా ఏజెంట్ అనే టేబుల్లో ఏజెంట్ కోడ్ ని ప్రైమరీ కీ ఫీల్డ్ గా తీసుకున్నాను. కస్టమర్ అనే టేబుల్లో కస్టమర్ నెంబర్ ని ప్రైమరీ కీ ఫీల్డ్ గా తీసుకున్నాను. ఈ 2 టేబుల్స్ ఒకదానితో ఒకటి రిలేషన్షిప్ లో ఉండాల్సిన అవసరం ఉన్నది కాబట్టి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో ఏజెంట్ కి కస్టమర్ కి రిలేషన్షిప్ ఉంటుంది కాబట్టి ఏజెంట్స్ అనే వాళ్ళు ఇన్సూరెన్స్ పాలసీస్ గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ని ఇన్సూరెన్స్ చేయించుకునేలాగా మోటివేట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా ఏజెంట్ కి కస్టమర్ కి రిలేషన్షిప్ ఉండాల్సి ఉంటుంది. కాబట్టి ఆ రిలేషన్షిప్ ని మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక మనం ఏం చేయాల్సి ఉంటుంది, ఆ 2 టేబుల్స్ లోను కామన్ గా ఒక ఫీల్డ్ తీసుకోవాలి. కామన్ ఫీల్డ్ తీసుకున్నట్టయితే కనుక ఆ కామన్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని మనం ఏం చేయొచ్చు, 2 టేబుల్స్ ని మనం ఏం చేసుకోవచ్చు, నథింగ్ బట్ రిలేషన్షిప్ ని ఏం చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్స్ కి బిట్వీన్ గా ఒక ఏజెంట్ మెనీ కస్టమర్స్ తో ఇన్సూరెన్స్ చేపిస్తాడు కాబట్టి రిలేషన్షిప్ ఏంటి, అక్కడ అసోసియేషన్ ఏంటి, 1 to many అనే అసోసియేషన్ లో 2 టేబుల్స్ ఏం చేస్తున్నాయి, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. 2 టేబుల్స్ ఏం చేస్తున్నాయి, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాయి. కాబట్టి మనకి రిలేషనల్ డేటా మోడల్లో మనం ఏ టేబుల్స్ అయితే తీసుకుంటున్నామో ఆ టేబుల్స్
మనకి కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ అనేవి, కొన్ని టేబుల్స్ ఇండిపెండెంట్ గా ఉంటాయి, కొన్ని టేబుల్స్ మరొక టేబుల్ తో ఏం కాబడతాయి, మీకు లింక్ అనేది, రిలేషన్షిప్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకుని మనకి ఏం చేస్తాయి, టేబుల్స్ ఏం చేస్తాయి, డేటాబేస్ లో పార్టిసిపేట్ చేస్తాయి. ఒకవేళ టూ టేబుల్స్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక ఆ టూ టేబుల్స్ లోను కామన్ ఫీల్డ్ ఉన్నట్టయితే కనుక ఆ టూ టేబుల్స్ కి బిట్వీన్ గా మనం ఏం చేయొచ్చు, రిలేషన్షిప్ ని ఏం చేసుకోవచ్చు, ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. ఇదేం చెప్తుంది, కాన్సెప్చువల్ డేటా మోడల్ ని ఏం చేస్తుంది, టూ టేబుల్స్ కి బిట్వీన్ గా ఉన్న కాన్సెప్చువల్ డేటా మోడల్ ని రిప్రజెంట్ చేసే డయాగ్రామ్ ఇది. ఓకే, దట్ ఈస్ రిప్రజెంటింగ్ కాన్సెప్చువల్ సింప్లిసిటీ లేదా కాన్సెప్చువల్ డేటా మోడల్. ఇదే డయాగ్రామ్ ని మనము రిలేషనల్ డయాగ్రామ్ గా కూడా మనం ఏం చేసుకోవచ్చు, రిప్రజెంట్ చేసుకోవచ్చు. రిలేషనల్ డయాగ్రామ్ గా రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నట్టయితే దట్ మీన్స్ మన మైక్రోసాఫ్ట్ యాక్సిస్ లో రిలేషన్షిప్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నప్పుడు మనము ఆ టూ టేబుల్స్ ని తీసుకుంటాము. టూ టేబుల్స్ ని తీసుకున్న టూ టేబుల్స్ కి బిట్వీన్ గా రిలేషన్షిప్ ని ఎస్టాబ్లిష్ చేద్దాం అనుకుంటున్నట్టయితే కనుక అది ఎలాగుంటుందో చూద్దాం. అది ఎలాగుంటుందంటే లైక్ దిస్. This is a relational diagram. ఈ రిలేషనల్ డయాగ్రామ్ లో ఏజెంట్ అనే టేబుల్ ని తీసుకుంటున్నాను, కస్టమర్ అనే టేబుల్ ని తీసుకుంటున్నాను. ఏజెంట్ అనే టేబుల్ ని రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తున్నాం. కస్టమర్ అనే టేబుల్ ని కూడా రెక్టాంగిల్ బాక్స్ లో పుటప్ చేస్తున్నాం. ఈ బాక్స్ ని, ఈ రెక్టాంగిల్ బాక్స్ ని ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం. రైట్, అలానే కస్టమర్ కి సంబంధించిన రెక్టాంగిల్ బాక్స్ ని కూడా ఇలా ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఏజెంట్ అనే టేబుల్ కి సంబంధించిన కాలమ్స్ లేదా అట్రిబ్యూట్స్ ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాను. ఏజెంట్ కి సంబంధించిన కోడ్, అలాగే ఇనీషియల్, అలాగే ఏజెంట్ కి సంబంధించిన లాస్ట్ నేమ్, అలాగే ఏజెంట్ కి సంబంధించిన ఫస్ట్ నేమ్, ఏజెంట్ కి సంబంధించిన జాబ్ లో జాయిన్ అయిన డేట్ ఆఫ్ జాయినింగ్, ఏజెంట్ కి సంబంధించిన ఫోన్ నెంబర్, అలాగే ఏజెంట్ కి సంబంధించిన అడ్రస్, ఇలా అట్రిబ్యూట్స్ ఉంటాయి. ఓకే, ఈ అట్రిబ్యూట్స్ లో ఏజెంట్ కోడ్ అనేది ప్రైమరీ కీ ఫీల్డ్ కాబట్టి కీ సింబల్ ని అక్కడ ఏజెంట్ కోడ్ పక్కన కీ సింబల్ ని ఏం చేశానండి, రిప్రజెంట్ చేశాను. అలాగే కస్టమర్ అనే టేబుల్ తీసుకుంటే కస్టమర్ టేబుల్ కి సంబంధించి ఇక్కడ కీ డ్రా చేయాలి కాబట్టి కొద్దిగా పక్కకి రాస్తున్నాను. కస్టమర్ నెంబర్, కస్టమర్ లాస్ట్ నేమ్, కస్టమర్ ఫస్ట్ నేమ్, కస్టమర్ ఇనీషియల్, కస్టమర్ ఫోన్, కస్టమర్ అడ్రస్,
ఏ టైప్ ఆఫ్ ఇన్సూరెన్స్ కస్టమర్ చేయడం జరిగింది, ఇన్సూరెన్స్ టైప్, అమౌంట్, ఇలా చాలా వస్తాయి మనకి ఫీల్డ్స్. దెన్ కామన్ ఫీల్డ్ ఉండాలి కాబట్టి ఏజెంట్ కోడ్. దెన్ ఇది ప్రైమరీ కీ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ ప్రైమరీ కీ ఫీల్డ్ ని రిప్రజెంట్ చేస్తాం. దెన్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తామంటే ఇక్కడ డ్రాగ్ చేసి ఇక్కడ వదిలేమనుకోండి, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ వదిలేమనుకోండి, ఇలా డ్రాగ్ చేసి వదిలినట్టయితే మనకు అక్కడ ఏంటవుతుందంటే ఆ టూ టేబుల్స్కి బిట్వీన్గా 1 to many అనే రిలేషన్షిప్ అనేది ఏం కాబడుతుంది, అక్కడ బిల్డ్ కాబడుతుంది. అంటే మెనీని మనము మ్యాథమెటికల్కి సంబంధించిన ఇన్ఫినిటీతో మెనీని ఏం చేస్తాం, అక్కడ రిలేషనల్ డయాగ్రామ్లో ఇన్ఫినిటీతో మెనీని ఏం చేస్తామండి, రిప్రజెంట్ చేస్తాం. ఓకే, లైక్ దట్ ఈస్ నథింగ్ బట్ రిలేషనల్ డయాగ్రామ్. అంటే టూ టేబుల్స్కి బిట్వీన్గా లింక్ని రిప్రజెంట్ చేయడానికి మనము ఆ రిలేషనల్ డయాగ్రామ్ని కానీ కాన్సెప్చువల్ డేటా మోడల్ని కానీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, కాబట్టి అక్కడ మెనీ అనేది ఇన్ఫినిటీతో ఏం చేయబడుతుంది, మీకు అక్కడ రిప్రజెంట్ చేయబడుతుంది. ఓకే, దట్ ఈస్ అబౌట్ కాన్సెప్చువల్ డేటా మోడల్ గురించి, అలాగే రిలేషనల్ డయాగ్రామ్ గురించి. అయితే మనం ఇఫ్ వి కంపేర్ ఒక ఫైల్ని టేబుల్తో కనుక మనం కంపేర్ చేసినట్టయితే, ఒకవేళ డేటా కనుక ఫైల్లో కెప్ట్ చేసుకుంటున్నట్టయితే కనుక, ఫైల్లో కెప్ట్ చేస్తున్నట్టయితే మనకి డేటా ఫైల్లో ఉన్నట్టయితే స్ట్రక్చర్ డిపెండెన్స్ ఉంటుంది, డేటా డిపెండెన్స్ ఉంటుంది. అదే గనక డేటాని ఓకే మనం ఒక టేబుల్లో కెప్ట్ చేసుకుంటున్నట్టయితే కనుక ఆబ్వియస్గా మనకి ఏంటి వస్తుందంటే స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుంది, డేటా ఇండిపెండెన్స్ వస్తుంది. మనకి ఏంటి వస్తుంది, స్ట్రక్చర్ ఇండిపెండెన్స్, డేటా ఇండిపెండెన్స్. అంటే RDBMS రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్స్ ద్వారా మనం ఏమి అచీవ్ చేయగలుగుతామంటే డేటా ఇండిపెండెన్స్ ని అచీవ్ చేయగలుగుతాము, స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ ని మనం ఏం చేయగలుగుతాము, అచీవ్ చేయగలుగుతాము. అంటే మీన్స్ మనము డేటాకి సంబంధించి స్ట్రక్చర్ కి సంబంధించిన మోడిఫికేషన్స్ చేసుకోవాలన్నా, డేటా టైప్ కి సంబంధించిన క్యారెక్టరిస్టిక్స్ చేంజ్ చేసుకోవాలన్నా నో నీడ్ టు రైట్ అప్లికేషన్ ప్రోగ్రామ్ ని ఏమీ మోడిఫై చేయాల్సిన అవసరం లేదు. బ్యాక్ ఎండ్ లోనే RDBMS సాఫ్ట్వేర్ ని యూజ్ చేసుకుంటూనే మనం ఏం చేసేసుకోవచ్చు, ఆ సాఫ్ట్వేర్ లో మనకి ఏంటి ఉంటాయి, కమాండ్స్ ఉంటాయి కాబట్టి DDL కి సంబంధించిన కమాండ్స్ యూజ్ చేసుకుని మనం ఏం చేసుకోవచ్చు, టేబుల్ కి సంబంధించిన స్ట్రక్చర్ లో ఏం చేసుకోవచ్చు, చేంజెస్ పెర్ఫామ్ చేసుకోవచ్చు. లేదా ఒక కాలమ్ కి సంబంధించిన డేటా టైప్ ని మనం ఏం చేసేసుకోవచ్చు, నెంబర్ నుంచి వేర్ క్యార్ లోకి మార్చుకోవచ్చు, వేర్ క్యార్ నుంచి నెంబర్ లోకి మనం ఏం చేసుకోవచ్చు, చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అలా మనము మోడిఫికేషన్స్ ఏం చేయొచ్చు, వితౌట్ మోడిఫైయింగ్ అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ని టచ్ చేయకుండానే మనం ఏం చేయగలుగుతాము, అచీవ్ చేయగలుగుతాం. అలా అచీవ్ చేయగలుగుతున్నాం అంటే కనుక దానికి కారణం ఏంటంటే మనం డేటాను దేంట్లో కెప్ట్ చేసుకుంటున్నాము, టేబుల్లో కెప్ట్ చేసుకుంటున్నాం. డేటాను ఏం చేస్తున్నాం, మనం టేబుల్లో కెప్ట్ చేసుకోవడం వలన మనకి ఏంటి వస్తుంది, స్ట్రక్చర్ ఇండిపెండెన్స్ వస్తుంది, డేటా ఇండిపెండెన్స్ వస్తుంది. అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే RDBMS సాఫ్ట్వేర్స్ లో ఉన్న అనదర్ అడ్వాంటేజ్ ఏంటంటే దాంట్లో మనకి ఏంటి ఉంటుంది, ఒక డిక్లరేటివ్ లాంగ్వేజ్ SQL ఉంటుంది, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ లో యూజర్స్ వాళ్ళకి ఏం కావాలో చెప్తే చాలు, దాన్ని ఎలా అచీవ్ చేయాలో వాళ్ళు ఏమీ స్పెసిఫై చేయాల్సిన అవసరం లేదు. ఓకే, వాళ్ళకి ఏం కావాలో ఆ రిక్వెస్ట్ ఇస్తే ఆ రిక్వెస్ట్ కి తగ్గట్టుగా అక్కడ మనకి ఏం కబడతాయి అంటే ఆ క్వరీ, అంటే ఒక రిక్వెస్ట్ ని ఎండ్ యూజర్ పంపించినట్టయితే కనుక ఆ బ్యాక్గ్రౌండ్ లో ఉన్న క్వరీస్ ద్వారా, అప్లికేషన్ ప్రోగ్రామ్స్ ద్వారా మనకి ఏంటవుతుంది, దానికి సంబంధించిన టాస్క్ ఏంటవుతుంది, మనకి ఈజీగా ఏం కబడుతుంది, రిట్రైవ్ కబడుతుంది. దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ RDBMS సాఫ్ట్వేర్స్. అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్ ద్వారా యూజర్స్ ఏం చేయొచ్చు, వాళ్ళకి ఏం కావాలో ఓకే స్పెసిఫై చేస్తే చాలు, దాన్ని ఎలా అచీవ్ చేయాలో అనేది వాళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. అవసరం లేకుండానే మనకి ఏంటవుతుంది, అది ఆ కంటెంట్ కానివ్వండి, ఆ డేటా కానివ్వండి, మనకి ఏం కబడుతుంది, రిట్రైవ్ కబడుతుంది. ఆ డేటా ఏం కబడుతుంది, మనకి రిట్రైవ్ కబడుతుంది. దట్ ఈస్ ద అనదర్ అడ్వాంటేజ్ ఆఫ్ RDBMS సాఫ్ట్వేర్స్. ఓకే, అయితే SQL బేస్డ్ RDBMS సాఫ్ట్వేర్స్ లో, ప్రతి SQL బేస్డ్ RDBMS సాఫ్ట్వేర్స్ లో 3 crucial components ఉంటాయి. Okay, every SQL based RDBMS software consists of 3 crucial components.
ఏంటా 3 crucial components అంటే నెంబర్ 1 ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ ఉంటుంది. ఏంటండి ఫస్ట్ వన్ ఏంటి? ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్. SQL based RDBMS, Relational Database Management System, consists of 3 crucial components. ఏంటి అంటే నెంబర్ 1 ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్. ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్. నెంబర్ 2 collection of tables. Number 3 SQL engine. మీకు స్టార్టింగ్ లోనే చెప్పాను, ఎండ్ యూజర్స్ అనే వాళ్ళకి ఆ డేటాబేస్ ఎన్విరాన్మెంట్ అనేది చాలా యూజర్ ఫ్రెండ్లీగా ఉంటుందని చెప్పి. అంటే ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది బ్యాక్ ఎండ్ లో RDBMS ని యూజ్ చేసి, ఫ్రంట్ ఎండ్ లో 4th జనరేషన్ లాంగ్వేజెస్ ద్వారా ఒక ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అనేది కనుక డెవలప్ కాబడినట్టయితే కనుక ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని ఎండ్ యూజర్స్ అనేవాళ్ళు, దట్ మీన్స్ ఆర్గనైజేషన్ లో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అనేవాళ్ళు చాలా ఈజీగా వాళ్ళు ఏం చేసుకోవచ్చు, ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ని ఏం చేసుకోవచ్చు, యాక్సెస్ చేసుకోవచ్చు. వాళ్ళకి ఏం కావాలంటే, ఏ డేటా కావాలంటే ఆ డేటాని వాళ్ళు ఏం చేసుకోవచ్చు, రిట్రైవ్ చేసుకోవచ్చు. ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ ని వాళ్ళు ఏం చేసుకోవచ్చు, జనరేట్ చేసుకోవచ్చు. ఓకే, అలాంటి ఇంటర్ఫేస్ ని మీకు ఏం చేస్తుంది, RDBMS సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది, అక్కడ ప్రొవైడ్ చేస్తుంది. దట్ మీన్స్ ఎండ్ యూజర్స్ కి సంబంధించిన ఇంటరాక్షన్ ఏం చేస్తుంది, ఈ RDBMS సాఫ్ట్వేర్ అనేది ఏం చేస్తుంది, యూజర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ అక్కడ ఏం చేస్తుందండి, క్రియేట్ చేస్తుంది. దట్ ఈస్ ఎండ్ యూజర్ ఇంటర్ఫేస్ అంటే. ఓకే, కాబట్టి SQL బేస్డ్ RDBMS సాఫ్ట్వేర్స్ ఏదైనా సరే ఈ 3 క్రూషియల్ కాంపోనెంట్స్, అది Oracle కావచ్చు, DB2 కావచ్చు, MySQL కావచ్చు, MS SQL సర్వర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రతి SQL బేస్డ్ RDBMS సాఫ్ట్వేర్స్ లో ఈ 3 క్రూషియల్ కాంపోనెంట్స్ ఉంటాయి. నెక్స్ట్ వన్ ఏంటంటే టేబుల్స్. ఎంటైర్ డేటా అంతా కూడా మీకు ఏం చేయబడుతుంది, ఈ RDBMS సాఫ్ట్వేర్స్ లో మీకు ఏం చేయబడుతుంది, టేబుల్స్ క్రియేట్ చేసుకోబడి ఆ టేబుల్స్ లో డేటా ఏం చేసుకోబడుతుంది, స్టోర్ చేసుకోబడుతుంది. అఫ్ కోర్స్ కొన్ని టేబుల్స్ ఇండిపెండెంట్ గా ఉంటాయి, కొన్ని టేబుల్స్ మరొక టేబుల్ తో ఏం చేస్తాయి, రిలేషన్షిప్ ని ఏం చేస్తాయి, అకార్డింగ్ టు ద టాస్క్ రిలేషన్షిప్ ని ఏం చేసుకుంటాయి, ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి బై యూజింగ్ కామన్ ఫీల్డ్ ని యూజ్ చేసుకుని. ఆ 2 టేబుల్స్ ఒకదానితో ఒకటి కనెక్టివిటీలో ఉంటాయి. దాన్ని లింక్ అని కూడా మనం కాల్ చేస్తాం. రిలేషన్షిప్ అనొచ్చు, లింక్ అనొచ్చు, కనెక్టివిటీ అనొచ్చు. ఆ విధంగా మనకి డేటా అంతా కూడా కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ లో మీకు ఏం చేయబడుతుంది, కెప్ట్ చేయబడుతుంది. నెక్స్ట్ SQL ఇంజిన్ అంటే ఒక ఎండ్ యూజర్ ఆ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కి ఏదైనా ఒక టాస్క్ ని సబ్మిట్ చేసినప్పుడు ఆ టాస్క్ ఫుల్ఫిల్ అవుతుంది అంటే కనుక బ్యాక్గ్రౌండ్ లో SQL ఇంజిన్ ఏం చేస్తుంది, ఆ టాస్క్ ని ఫుల్ఫిల్ చేయడానికి సంబంధించిన ఎంటైర్ సాఫ్ట్వేర్ అంతా కూడా SQL ఇంజిన్ లో ఉంటుంది. అదేమి కూడా ఎండ్ యూజర్స్ కి బ్యాక్గ్రౌండ్ లో ఎలా జరుగుతుంది, టేబుల్ కి డేటా ఎలా కనెక్ట్ అవుతుంది, అంటే ప్రోగ్రామ్ నుంచి డేటా టేబుల్ కి ఎలా కనెక్ట్ అవుతుంది, డేటా ఎలా రిట్రైవ్ కాబడుతుంది, అదంతా కూడా ఆ ఎండ్ యూజర్స్ నుంచి ఏం చేయబడుతుంది, మీకు హైడ్ అయిపోతుంది. వాళ్ళ యొక్క ఇంటరాక్షన్ ని ఈజీ చేయడానికి దాని అంతటినీ కూడా ఏం చేయడం జరుగుతుంది, హైడ్ చేసేయడం జరుగుతుంది. హైడ్ చేసేసి అక్కడ మీకు ఏం కాబడుతుంది, డేటా అనేది ఏం కాబడుతుంది, త్రూ SQL ఇంజిన్ ద్వారా తన ఎండ్ యూజర్ ఏదైతే రిక్వెస్ట్ చేశాడో, ఏ రిక్వెస్ట్ కి అయితే తను సబ్మిట్ చేశాడో ఆ రిక్వెస్ట్ ఫుల్ఫిల్ కాబట్టి డేటా తన స్క్రీన్ పైన ఏం కాబడుతుందండి, డిస్ప్లే కాబడుతుంది. కాబట్టి ప్రతి RDBMS SQL బేస్డ్ RDBMS సాఫ్ట్వేర్ లో ఈ 3 క్రూషియల్ కాంపోనెంట్స్ ఖచ్చితంగా ఉంటాయి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషనల్ డేటా మోడల్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. దిస్ టాపిక్ ఈస్ ఒక ఎస్ఏ క్వశ్చన్ గా అడగడానికి పాసిబిలిటీ ఉన్న టాపిక్ ఇది. కాబట్టి ఎక్స్ప్లెయిన్ రిలేషనల్ డేటా మోడల్, ఎక్స్ప్లెయిన్ రిలేషనల్ మోడల్ అన్నా, ఎక్స్ప్లెయిన్ రిలేషనల్ డేటా మోడల్ అన్నా సరే మనము ఈ కాన్సెప్ట్ గురించి రాయాల్సి ఉంటుంది. కాబట్టి ద మోస్ట్
పాపులర్ డేటా మోడల్ ఏంటి అంటే నౌవడేస్ రియల్ టైమ్ అప్లికేషన్స్ లో మనకి ఏ ఆర్డిబిఎంఎస్ అంటే ఏ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అయితే డెవలప్ కాబడ్డాయో ఏ డేటా మోడల్ మీద బేస్ కాబట్టి డెవలప్ కాబడ్డాయి, ఆబ్వియస్ గా రిలేషనల్ డేటా మోడల్ మీద బేస్ కాబడే మనకి ఒరాకిల్ కావచ్చు, DB2 కావచ్చు, MySQL కావచ్చు, MS SQL సర్వర్ కావచ్చు, ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా మనకి దేని బేస్ చేసుకుని డెవలప్ కాబడ్డాయండి, రిలేషనల్ డేటా మోడల్ ని బేస్ చేసుకునే డెవలప్ కాబడ్డాయి. ఇవన్నీ కూడా ద మోస్ట్ పాపులర్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద మోస్ట్ పాపులర్ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎందుకు ఇవి పాపులర్ కాబడ్డాయి అంటే కనుక ఈ డిబిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అన్ని కూడా డేటాని కోడ్ నుంచి సపరేట్ చేసేసాయి. డేటాని కోడ్ నుంచి సపరేట్ చేసేసి బ్యాక్ ఎండ్ లో డేటాని ఎక్కడ కెప్ట్ చేస్తున్నాయి, టేబులర్ ఫామ్ లో కెప్ట్ చేసుకుంటున్నాయి, టేబుల్స్ లో కెప్ట్ చేసుకుంటున్నాయి. దట్ మీన్స్ డేటా అనేది కాలమ్స్ లోను రోస్ లోను బ్యాక్ ఎండ్ లో మీకు ఏం చేయబడుతుంది, కెప్ట్ చేయబడుతుంది. ఓకే, దాన్ని మనం ఏమంటాము, డేటాబేస్ స్ట్రక్చర్ అంటాము, లేదా సింపుల్ గా డేటాబేస్ అంటాము. డేటాబేస్ ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్. ఆ కలెక్షన్ ఆఫ్ టేబుల్స్ లో కొన్ని టేబుల్స్ ఇండిపెండెంట్ గా ఉంటాయి, కొన్ని టేబుల్స్ ఒకదానితో మరొక అంటే కామన్ ఫీల్డ్ ని బేస్ చేసుకుని లింక్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ మనకి ఏం చేస్తాయి, డేటాని ఏం చేస్తాయి, జాయిన్స్ అనే కాన్సెప్ట్ యూజ్ చేసుకుని డేటాని ఏం చేసుకుంటాం, నా 2 టేబుల్స్ నుంచి మనం ఏం చేసుకుంటాం, డేటాని రిట్రైవ్ చేసుకుంటాం. ఓకే, దట్ ఈస్ ఆల్ అబౌట్ రిలేషనల్ డేటా మోడల్. ఓకే, థ్యాంక్ యూ.